90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా వరకు కూడా అంటే ఎవరైతే ఇనిషియల్ గా నిఫ్టీ 50లో కావచ్చు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు ఒక చిన్న పెట్టుబడి, ఒక 5,000తో పెట్టుబడి చేసి చాలా తక్కువ సమయంలోనే వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి ప్లాన్ ని డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఎలా చేయొచ్చు అంటారు? ఎంతవరకు మనకి రాబడి వచ్చే అవకాశం ఉందంటారు సార్? అవకాశాలు చాలా ఉంటాయి, కానీ ఆ అవకాశాలని నిజంగానే రియలిస్టిక్ గా మీరు ప్రాఫిట్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఒక కరెక్ట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ కోసము రైట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ రైట్ నాలెడ్జ్ మీరు పొందాలి అంటే దానికోసం మీరు కాస్తంత రీసెర్చ్ చేయాలి. మన వీడియోస్ జాగ్రత్తగా చూసి ఒక ఎడ్యుకేషనల్ అవేర్నెస్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో, మీరు ఒక ఉద్యోగిగా ఆల్రెడీ ఉన్నారు, పెళ్లి చేసుకుంటే భర్త, పిల్లలుంటే తండ్రిలాగా, అండ్ ఈవెన్ ఇఫ్ దేర్ ఉమెన్ వర్క్ చేస్తున్నారంటే ఒక తల్లిలాగా కూడా. సో మీరు ఇవన్నీ ఆల్రెడీ మీరు నిర్వహిస్తున్నారు మీ రియల్ లైఫ్ లో. బట్ యాజ్ అ ఇన్వెస్టర్ గా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? యాజ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ గా అసలే స్టార్ట్ చేయలేదు. చాలా మంది ఉన్నారు మన దేశంలో. 150 కోట్ల జనాభా ఆల్రెడీ వి రీచ్డ్ అన్అఫిషియల్ గా. సో 150 కోట్ల జనాభాలో ఎంతమంది పెట్టుబడి పెడుతున్నారండి? కనీసం 15 కోట్ల మంది పెడుతున్నారా? అంటే ఒక 10% కూడా లేదు అక్కడ ఇన్వెస్టర్స్ లో. అంటే ఇండియాలో పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉన్నది. మీరు ప్రాఫిట్ సంపాదించాలి అంటే రైట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ రైట్ నాలెడ్జ్ ఉన్నా కానీ రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. అవన్నీ నేను మీకు గైడెన్స్ ఇస్తా. దట్ యూ నీడ్ నాట్ వరీ. అది మీ టెన్షన్ కాదు, అది నా టెన్షన్. ఓకేనా? మిమ్మల్ని గైడ్ చేయడం, మిమ్మల్ని హెల్ప్ చేయడం, మీకు టీచ్ చేయడము, మీకు నాలెడ్జ్, అది కంప్లీట్ గా రైట్ నాలెడ్జ్ ఇవ్వడం. సో ఓకేనా? సో అదే ఇనిషియేషన్ లో భాగంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అడిగారు నిఫ్టీ 50లో స్టాక్ మార్కెట్ లో అన్నారు. మీకు ఆప్షన్స్ ఉన్నాయండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి. కానీ ఈ రోజున అందరికంటే మంచి ఆప్షన్ మీకు చెప్తాను. చాలా మంది ఏం చేస్తారంటే, నెలకు నేను 5,000 రూపాయలు పెట్టగలుగుతాను, నాకు కనీసం 1 కోటి రూపాయలు లేదంటే ఒక 3-4 కోట్లు నాకు వస్తాయా అంటే, దానికి ఒక సరైన పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని మీరు ఫాలో అవ్వాలి పెట్టుబడి పెట్టడానికి. నా చాలా మంది ఏం చేస్తారంటే, నిఫ్టీ 50లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదండి, పెద్ద కంపెనీస్ ఉంటే రిటర్న్స్ కూడా పెద్దగా వస్తాయంటారు అన్నమాట. కానీ అది నిజం కాదు. ఎంత పెద్ద కంపెనీ ఉంటే అంతే దానికి వొలటిలిటీ అనేది తగ్గుతుంది. అదేంటబ్బా అంటారా? అవన్నీ క్లాస్ లో భాగం అనమాట, మీకు నేర్పిస్తా. నా 5,000 పెడితే మీరు 25 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే రిటర్న్స్ 12% ప్రకారం చూసుకుంటే 85 లక్షలు మాత్రమే. అదేంటంటే 25 సంవత్సరాల తర్వాత 80 లక్షలకి విలువ ఏముంటుంది అక్కడ? అసలు ఈ ఇన్ఫ్లేషన్ ఇంత పెరిగిపోతుంది. దీనివల్ల నాకు వచ్చే రిటర్న్స్ అనేది మీరు 12% నుంచి 6% తీసేస్తే మీకు 6% రిటర్న్ వచ్చినట్టు, దాదాపు 40 లక్షలు వచ్చినట్టు. 40 లక్షలకి మీకు ఈ రోజే ఏం కొనుక్కోలేకపోతున్నారు? ఒక 3 బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫ్లాట్ రాదు. సో 40 లక్షలకి మీకు 25 సంవత్సరాల తర్వాత విలువ లేదు. కాబట్టి నేనేమంటానంటే, మీ ఇన్వెస్ట్మెంట్ ని స్మార్ట్ గా డ్రైవ్ చేయండి. స్మార్ట్ గా డ్రైవ్ ఎలా చేయాలి? మీరు పెడుతున్న పెట్టుబడి మొత్తం కాస్త ఒకటే ఇండెక్స్ లో పెట్టకుండా, అంటే ఆ ఇండెక్స్ లో ఉన్న షేర్స్ లో పెట్టకుండా ఏం చేస్తారంటే 5,000 రూపాయలని స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేస్తే మీకు ఏమవుతుందంటే రిటర్న్స్ అనేది విత్ పవర్ ఆఫ్ కంపౌండింగ్ వల్ల 3 to 4 times పెరిగిపోతుంది. అది మీకు చూపిస్తారు. మీరు అడిగారు కదా ఎలా అని. సో కమింగ్ బ్యాక్ టు ది సెకండ్ ఐడియా ఆఫ్ సిప్ క్యాల్కులేషన్. ఓకేనా? అదే 5,000 శిరీష పెడుతున్నారు నెక్స్ట్ 25 years కోసము. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, మీరు 5,000ని స్ప్లిట్ ఇంటూ 2 చేసేసి 2,500 నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ లో పెడుతున్నారు. మిగతా 2,500 మీరు మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ లో పెడుతున్నారు. సో ఇక్కడ మీరు ఏం చేశారంటే, 2 ఇండెక్స్ ని కలిపి మీరు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి మీకు అప్పుడు రిటర్న్ అనేది ఆఫ్టర్ 25 years 3,13,1,330 రూపాయలు వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే నిఫ్టీ 50 ప్లస్ మిడ్ క్యాప్ 150 లో పెడితే మనకు రిటర్న్స్ అనేది ఒకేసారి 85 lakhs నుంచి 3 crores వచ్చేసాం. నా కమింగ్ టు ది థర్డ్ ఆప్షన్. ఇప్పుడు ఇంకా బెటర్ రిటర్న్స్ నాకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటే చెప్పండి అంటారు. రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, అదే 5,000 రూపాయల్ని 2,000 రూపాయలు నిఫ్టీ 50లో పెట్టండి, 1,500 మిడ్ క్యాప్ 150లో పెట్టండి, అండ్ ఇంకొక 15,000 మిగులుతాయి కదా, 1,500 మిగులుతాయి కదా, అది మీరు కంప్లీట్ గా మీరు స్మాల్ క్యాప్ లో ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ లో పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చే రిటర్న్స్ కాస్త యాంప్లిఫై అయిపోతాయి. సో మీకు త్వరగా
పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది వస్తుంది. 25 years తర్వాత మీకు వచ్చే రిటర్న్స్ ఎంతో తెలుసా? 4,35,70,333 రూపాయలు. నౌ ఐ గివ్ యూ అ సర్ప్రైజింగ్ ఆన్సర్. ఇంకొక విషయం చెప్తా. మీరు ఇందాక నేను చూపించిన క్యాలిక్యులేషన్ లో చూసారు కదా, 5,000కి అంతేనా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. మీ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ అని చెప్తాను. 5,000 రూపాయలతో మనము కనీసము 85 లక్షల నుంచి 4,35,00,000 విషయం మనం చూపించాం. కానీ అదే 5,000తో మనం 10 కోట్లు సంపాదించచ్చా, 25 కోట్లు సంపాదించచ్చా? ఎస్, ఇదే స్ట్రాటజీతో కూడా మీరు సంపాదించవచ్చు. ఎందుకంటే మీరు పెడుతుంది ఇక్కడ పెట్టుబడి ఇండెక్స్లలో. సో ఇండెక్స్ లో రిటర్న్స్ అనేది నామినల్ గా ఉంటుంది. కానీ అదే మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ స్టాక్స్ లోకి వెళ్ళిపోయారనుకోండి, మీ రిటర్న్ యాంప్లిఫై అయిపోయేసి ఇట్ మే బి నాట్ గ్యారంటీ ఉండదు, బట్ మీకు ఇట్ క్యాన్ బి అరౌండ్ 100% per annum, అరౌండ్ అబౌట్. సో అలాంటి వాటికి మీరు నేర్చుకోండి, గట్టిగా రీసెర్చ్ చేయండి. చేస్తే మాత్రం ఆ గమ్యాన్ని మీరు చేసుకుంటారు. అలాంటి కైండ్ ఆఫ్ 25 crores అనే రిటర్న్స్ కూడా మీరు పొందుతారు. ఓన్లీ రైట్ నాలెడ్జ్ మ్యాటర్స్. దానికోసము నన్ను అడగండి, నేను క్లాస్ లో చెప్తా. అంటే ఎప్పుడు ఉంటాయి సార్ మరి ఇలా ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు దానికి రిలేటెడ్ ఒక ప్రాపర్ నాలెడ్జ్ కనుక వాళ్ళకుంటే వాళ్ళు సొంతంగా అనాలిసిస్ చేసుకొని డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఎవరైనా కూడా మీ క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకోవాలి అంటే ఎలా ఉంటుంది? See, that's a great question and it's a big requirement మన అందరు ప్రేక్షకులకు. సో ఈ 30th మనకుంది ఉగాది, ఆ నూతన తెలుగు సంవత్సరం అనేది స్టార్ట్ కాబోతుంది. మీరు కూడా మీ డబ్బుల్ని ఒక రైట్ వేలో డ్రైవ్ చేసి ఈ నూతన సంవత్సరము మన తెలుగు న్యూ ఇయర్ రోజు నుంచి ఒక మంచి ప్రారంభం అనేది మీరు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ప్లాన్ చేయండి. ఎందుకంటే April 1st వీక్ లో నేను ఈ మాస్టర్ క్లాస్ తీసుకోబోతున్నాను. అండ్ యూ హ్యావ్ అ గ్రేట్ ఆపర్చునిటీ, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో కూడా మీరు క్లాస్ అటెండ్ అయ్యేసి మీరు పూర్తి నాలెడ్జ్ ని మీరు సంపాదించుకోవచ్చు. అలాగే లైఫ్ లాంగ్ నాతో మీరు ఫ్రీ గైడెన్స్ కూడా తీసుకోవచ్చు ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత. సో దానికోసం మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇమ్మీడియట్ గా మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తాము. అండ్ ఈ ఉగాది నుంచి కొత్త బిగినింగ్ అంటూ చేద్దాము. ఈ రోజే కాల్ చేయండి త్వరగా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సుదీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.